టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అలాగే పవన్ ఢిల్లీ పర్యటనపై కూడా క్లారిటీ లేదని వారంటున్నారు. రేపు సాయంత్రం అమరావతికి పవన్ రానున్నారని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. త్వరలో ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరగనుందని, అనంతరం మరోసారి బీజేపీ హైకమాండ్ను చంద్రబాబు కలవనున్నట్టు సమాచారం. ఆ తర్వాతే పొత్తులు, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వస్తుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, బలరాం, ఈ ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఆయన కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే జనసేన వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇవాళ కలిసే అవకాశం లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ వెళ్తారనుకున్నప్పటికీ కూడా అక్కడ వేరే కార్యక్రమాలు ఉన్నందున ఢిల్లీ కూడా వెళ్లే అవకాశం లేదని చెప్తున్నారు. జనసేన వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రేపు మధ్యాహ్నం ఆయన అమరావతికి వస్తారని చెప్తున్నారు. పలు కీలక అంశాలు ఉన్నాయి. ఎన్నికల్లో సన్నద్ధత కావాల్సి ఉంది. పార్టీ నేతలతో చర్చించడం కోసం ఆయన రేపు ఇక్కడికి అమరావతికి వస్తున్నారని కూడా చెప్తున్నారు. మరోవైపు నిన్న రాత్రి అమిత్ షాను కలిసిన చంద్రబాబు ఏదైతే ఆ చర్చలు జరిపారో ఆయనతో గంట పాటు సమావేశమయ్యారు. అయితే ఆ చర్చల్లో సంబంధించి కూడా ఎన్డీఏ పక్షాల సమావేశం త్వరలో ఏర్పాటు చేసుకుంటున్నాం, ఆ సమావేశం అయిన తర్వాత మరలా మీరు ఢిల్లీ వచ్చి కలవాలని చెప్పి హైకమాండ్ చెప్పినట్టు కూడా అనధికారిక సమాచారం అయితే వస్తుంది. మరోసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోసారి ఢిల్లీ వెళ్లిన తర్వాత అప్పుడు సీట్ల కేటాయింపు కావచ్చు, పొత్తులపై చాలా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్ షా దృష్టిలో పెడుతున్నారు. ఎందుకంటే ఈ పార్టీలు మూడు కలిసి ముందుకు వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక అంశాలని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. కేంద్రంలో పాలించే పార్టీ కాబట్టి ఏదైతే నెక్స్ట్ మేనిఫెస్టో కావచ్చు, ఉమ్మడి కార్యాచరణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలను ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాజధాని ఇష్యూ ఒకటి నడుస్తుంది, పోలవరం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కావచ్చు, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఏది చేయగలదో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది ఒక స్పష్టమైన హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక కార్యాచరణ అయితే రూపొందించుకోవాలి. అందుకని కొంత సమయం తీసుకుని ఎన్డీఏ పక్షాల సమావేశం అయిన తర్వాత మరోసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వారితో మాట్లాడి అప్పుడే ఫైనల్ అవుతుంది. మొత్తం కూడా సీట్ల కేటాయింపు కావచ్చు, పొత్తుల వ్యవహారం తర్వాత క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఈలోపే పవన్ కళ్యాణ్ మరోసారి సమయం ఎప్పుడో ఒకసారి కలిసే అవకాశం ఉంది. చంద్రబాబుతో కలిసినప్పుడు మొత్తం రాజకీయ పరిణామాలన్నీ మాట్లాడుకుంటుంటారు. ఈలోపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏదైతే రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో కొంత చర్చల పురోగతి అయితే వీరి రెండు పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది. బీజేపీది మాత్రం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ కలిసిన తర్వాత మాత్రమే స్పష్టత వస్తుందని చెప్తున్నారు. బలరాం, రవిచంద్ర, అంటే ఇప్పటికే 2 సార్లు 3 సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో కొంత క్లారిటీ కూడా తీసుకున్నారు పొత్తులకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి. అయితే ఇప్పుడు బీజేపీ కూడా వీరితో పాటు జత కలిస్తే మరోసారి ఇవన్నీ కూడా మొదటి నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అంటే సీట్ల వ్యవహారంలో కొంత అస్పష్టత అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ కొన్ని స్థానాలు కోరుతుంది. ఎందుకంటే బీజేపీ కోరే స్థానాల్లోనే టీడీపీ పోటీ చేస్తూ ఉండొచ్చు, అదేవిధంగా జనసేన కూడా అవే స్థానాలు కోరుతూ ఉండొచ్చు. ఈ నేపథ్యంలో 1-2 స్థానాల్లో మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎక్కువ స్థానాలు, ఎందుకంటే టీడీపీ జనసేన మాట్లాడుకునేటప్పుడే ఆ చర్చల పురోగతిలోనే కొంత బీజేపీకి సంబంధించి క్వశ్చన్ కూడా అట్టుపెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. కొన్ని స్థానాలు అయితే వాళ్ళకి స్టాండర్డ్ గా ఉంటాయి. ఆ స్థానాల విషయంలో చంద్రబాబు కూడా, పవన్ కళ్యాణ్ కూడా కొంత జాగ్రత్త తీసుకున్నారు. వాటినైతే కొంచెం ఖాళీగానే ఎవరికి కోరకుండా కొంత క్వశ్చన్ అట్టు పెట్టుకుని కొంత అయితే వారికి ఇబ్బంది లేకుండానే, చర్చల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే ఒక క్లారిటీ అయితే తీసుకున్నారు. వాటి వల్ల పెద్దగా ఇబ్బంది ఉండే అవకాశం లేదని టీడీపీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.